విహారీ లక్ష్మి కారులో స్టార్ట్ అవుతున్నప్పుడు లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం చూసి లక్ష్మి అని పిలుస్తాడు. ఏంటి విహారీ గారు అని లక్ష్మి అంటే సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పగానే అయ్యో సరే అండి అని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటుంది. అది లక్ష్మికి పెట్టుకోవడం రాకపోవడంతో విహారీ ఒక్క నిమిషం ఉండు నేను పెడతాను అని ముందుకు వచ్చి సీట్ బెల్ట్ పెడతాడు. అలా సీట్ బెల్ట్ పెట్టే టైంలో విహారీ లక్ష్మి మొహాలు దగ్గరగా వచ్చి ఉంటాయి. కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చారుకేశ దూరంగా చాటుగా నిలబడి గమనిస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మికి వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో ఇక లక్ష్మి తేరుకొని విహారీ గారు మా నాన్న ఫోన్ చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఆ సహస్రమ్మ మా నాన్న గురించి మాట్లాడింది కదా, మా నాన్నకి ఏమైనా విషయం తెలిసింటుందా అని చెప్పి అడుగుతూ ఉంటే అదేం లేదులే లక్ష్మి, తెలిసి సహస్ర ఊరుకోదని నువ్వే కదా చెప్పావు, ముందు ఫోన్ తీసి మాట్లాడు అని విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఆగాగు, ఇప్పుడు మీ నాన్న అంటే నైట్ అయింది కదా, మనం అమెరికాలో ఉంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి కార్ దిగి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి ఇప్పుడు మాట్లాడు లక్ష్మి తొందరగా మాట్లాడు అని చెప్పి విహారీ చెప్పి వస్తాడు. లక్ష్మి అక్కడ నుంచి పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. అమ్మ లక్ష్మి ఎలా ఉన్నారమ్మా అంటే బాగున్నాం నాన్న, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎక్కడున్నారమ్మా అని ఆదికేశవులు అడుగుతుంటే ఇప్పుడే మీ అల్లుడు గారు నేను ఫంక్షన్కి వెళ్తున్నాం నాన్న, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి లక్ష్మి మాట్లాడి పెట్టేస్తుంది. అప్పుడు మాట్లాడడం అయిపోయిన తర్వాత విహారీ దగ్గరికి వచ్చి వెళ్దామా విహారీ గారు అని అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం లక్ష్మి, కార్లో కూడా వాటర్ లేవు, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. పర్వాలేదండి నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు ఉండండి అని చెప్పి లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. కాలుకి నొప్పి లేవడంతో అమ్మ అని అరుస్తూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి అని విహారీ పరిగెత్తుకుంటూ వస్తాడు. నొప్పిగా ఉంది విహారీ గారు అని చెప్పేసరికి రా లక్ష్మి ఇలా కూర్చో అని చెప్పి బండ్లీ కొంచెం వెనక్కి తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు. కాలుకి ఏమైందా అని చెప్పి విహారీ లక్ష్మి కారులో కూర్చుంటే విహారీ కింద కూర్చొని లక్ష్మి కాలు పట్టుకొని చూస్తూ ఉంటాడు. విహారీ గారు మీరు ఇలా చేయొద్దు, నా కాలు పట్టుకోవడం ఏంటి మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటే మీ నాన్న నా కాలు కడిగి నిన్ను కన్యాదానం చేసినప్పుడే చేసినా కూడా నేను నీకేమీ చేయలేకపోతున్నాను లక్ష్మి, అప్పుడప్పుడు ఇలాంటివైనా నన్ను చేయనివ్వు అని చెప్పి విహారీ అంటూ ఉంటే మీరు అలా మాట్లాడకండి విహారీ గారు అని అంటూ ఉంటే చేసిన తప్పు కనీసం ఇలా చెప్పుకుంటేనైనా తీరిపోతుందేమో లక్ష్మి అని చెప్పి విహారీ మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చారుకేశ ఫోన్లో ఫొటోస్ తీస్తూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర సహస్ర ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి బావ ఇంకా రాలేదు, ఈ లక్ష్మి కూడా రాలేదేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అంబిక అక్కడికి వచ్చి ఏంటి సహస్ర విహారీ కోసం వెయిట్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంటే అవును పిన్ని రాలేదు ఇంకా అని చెప్పి చెప్తూ ఉంటుంది సహస్ర. చూడు ఆ లక్ష్మి కూడా ఇంకా ఇంటికి రాలేదు, ముందే దాన్ని కట్ చేయమంటే మళ్ళీ తీసుకొచ్చి దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు అని చెప్పి సహస్రని అంబిక అరుస్తూ ఉంటుంది. అయ్యో పిన్ని అది కాదు, నేను మీకు చెప్పలేను, దాన్ని ఎందుకు తీసుకొచ్చి ఉంచానో నేను మీకు చెప్పలేను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటే దాన్ని తీసుకొచ్చిన రీజన్ మీకు తెలీదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటే తెలుసు అర్థమవుతుందిలే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అప్పుడే సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటే రేపు జరగబోయే ప్రాజెక్ట్ గురించి ఒకవేళ అది గెలిస్తే దానికే ఎండి సీట్ ఇవ్వాల్సి వస్తుందని కదా నువ్వు టెన్షన్ పడి ఆలోచిస్తున్నావు అంటే లేదు పిన్ని, నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఎలాగైనా నేనే గెలుస్తాను, నేను ఆలోచించేది దాని గురించి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ లక్ష్మిని ఊరికే వదిలిపెట్టకూడదు, దాన్ని ఏదో ఒకటి చేయాలి పిన్ని అని అంటూ ఉంటే పద వెళ్దాం అని చెప్పి లోపలికి వస్తారు. అప్పుడే పద్మాక్షి వసుధ అక్కడ ఉంటారు. ఏంటి సహస్ర ఏమైంది, ఎందుకు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇంకా లక్ష్మి విహారీ ఇంటికి రాలేదు అక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే అవునా ఇంతవరకు రాలేదా అంటే వీళ్ళకి కొత్తగా పెళ్ళైంది ఇంతవరకు ఉండకూడదని తెలీదా విహారీకి బయట అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అప్పుడే కారు వచ్చిన సౌండ్ రావడంతో ఆ వసుధ అదుగో విహారీ వచ్చినట్టున్నాడు అని చెప్పి అందరూ అటు చూస్తూ ఉంటారు. అప్పుడే చారుకేశ కార్ దిగి లోపలికి వస్తాడు. ఏంటంటే మీరు ఈరోజు ఇంత లేట్గా వచ్చారు, విహారీ ఎక్కడ ఆఫీస్లోనే ఉన్నాడా అంటే ఆఫీస్లోనే ఉన్నాడు నేను వచ్చే ముందు అని చెప్పి చారుకేశ చెప్తాడు. వాళ్ళు బయట రోడ్డు మీద చేస్తుంది మీకు తెలిస్తే మీరు ఏమైపోతారో, బయట షికార్లు చేస్తున్నారు అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా ఆ లక్ష్మి కూడా ఇంకా రాలేదేంటి అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. కాసేపటికి లక్ష్మీ విహారీ కూడా ఇంటికి వస్తారు. పద్మాక్షి విహారీకి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా లేట్గా రావద్దు విహారీ, నీకు కొత్తగా పెళ్ళైంది, నీకోసం చూడు సహస్ర ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తుందో, అది తినకుండా నీకోసం చూస్తుంది అని చెప్పి పద్మాక్షి సహస్ర విహారీకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు సహస్ర అమ్మ బావ అలసిపోయి వచ్చాడు ఇంకా ఆపులే అని చెప్పి రా బావా నువ్వు భోజనం చేద్దాం కానీ అని చెప్పి విహారిని తీసుకువెళ్తుంది. ఆ తర్వాత లక్ష్మి వెళ్ళిపోతుంటే యాగవే ఒకసారి అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని పిలిస్తే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇప్పుడే నీకు ఎన్నిసార్లు చెప్పానే విహారీతో కలిసి రావద్దని అని అంటూ ఉంటే నేను రాననే చెప్పానమ్మా, కానీ విహారీ గారే చీకటైంది పర్వాలేదు రమ్మంటే వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదే అని చెప్పి అంటే ఇంకోసారి రానమ్మా, ఇంకోసారి ఇలా చెయ్యను, నేను విహారీ గారికి దూరంగా ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటే నీకు ఇలాంటి వార్నింగ్లు చాలా ఇచ్చాను కానీ ఈ విషయంలో మాత్రం నేను ఊరుకోను అని చెప్పి పద్మాక్షి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత సహస్ర గదిలో ఉంటుంది. అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు. వచ్చి కింద చాప వేసుకొని పిల్లో పెట్టుకొని పడుకుంటూ ఉంటే, బావా ఒక్కరోజు నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వేం డిస్టర్బెన్స్ అనుకోకుండా అని చెప్తూ ఉంటే, పర్వాలేదు సహస్ర నువ్వు చేసుకో వర్క్, మన కంపెనీ కోసమే కదా నువ్వు వర్క్ చేస్తుంది కూడా అని చెప్పి అంటూ ఉంటే, నీకోసం బావా కంపెనీ కోసం కాదు అని చెప్పి సహస్ర అంటుంది. ఏంటి నా కోసమా అని విహారీ అడుగుతూ ఉంటే, అవును బావా మన కంపెనీకి మంచి పేరు వస్తుంటే అది నీకు సంతోషం కదా బావా, నీ సంతోషం కోసమే చేస్తున్నాను నేను ఇదంతా అని చెప్పి చెప్తూ ఉంటే, ఓకే సరే అని చెప్పి విహారీ కింద పడుకుంటాడు. తర్వాత సహస్ర శారీస్ అన్నీ చూస్తూ ఫొటోస్ చూస్తూ ఏవో నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది నాకు కరెక్ట్గా తెలియట్లేదే, ఎవరినైనా అడిగితే బాగుండు, అసలు ఈ చేనేత వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయాలి అని ఆలోచించి లక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఈ రాత్రి చేస్తే ఏమైనా అనుకుంటారో ఏమో అనుకుంటూ, అయినా వాళ్ళకి లాభం వచ్చే పనే కదా ఏం కదలే అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆదికేశవులు నిద్రపోయి ఉంటారు. ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లేచి కళ్ళజోడు పెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతూ ఉంటే, అంకుల్ నేను సహస్రాని అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ బాగున్నారా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటారు. అదే అంకుల్ బాగున్నాను, నేను గుర్తొచ్చానా, మాకు పెళ్ళికి ముందు శారీస్ తీసుకొచ్చారు కదా అని అడుగుతుంటే, అమ్మ నువ్వా బాగున్నారా అమ్మ అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే, మీ పెళ్ళి ఆపింది నేనేనమ్మా, అప్పటి నుంచి నాకు అసలు చాలా బాధగా ఉంది, ప్రశాంతత లేదు అంటూ ఉంటే, మీరేం ఫీల్ అవ్వకండి అంకుల్, నాకు మళ్ళీ పెళ్ళి ఆగిపోయిన పెళ్ళి మళ్ళీ మా బావతోనే జరిగింది, ఆ రోజు ఎవరితో అయితే ఆగిపోయిందో అతనితోనే నా పెళ్ళి జరిగింది, మేము చాలా సంతోషంగా ఉన్నామని సహస్ర చెప్తుంది. అవునా అమ్మ చాలా సంతోషం అమ్మ, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని ఆదికేశవులు చెప్తారు. అంకుల్ ఈ టైంలో ఫోన్ చేశానని ఏమీ అనుకోకండి అని సహస్ర అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, మా అమ్మాయితో అప్పుడప్పుడు ఇలా నైట్ టైంలో మాట్లాడడం అలవాటే, మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అవునా అంకుల్ మీ అమ్మాయి అమెరికాలో ఉంటుందా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవునమ్మా మా అల్లుడు గారు అక్కడే ఉంటారు కదా, మా అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, అప్పుడప్పుడు ఇలా రాత్రిపూట కాల్ చేస్తారమ్మా అని చెప్పి, సరేనమ్మా చెప్పండి అని చెప్పి ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటాడు. సహస్ర ఏదో మాట్లాడుతూ ఉంటే, అది నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదమ్మా అని ఆదికేశవులు అంటూ ఉంటే, ఒక్క నిమిషం అంకుల్ నేను వీడియో కాల్ చేస్తాను, అప్పుడైతే మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు అని చెప్పి సహస్ర ఆదికేశవులకి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర పక్కనే సహస్ర బెడ్ పైన ఉంటుంది, విహారీ కింద చాప పైన పడుకొని ఉంటాడు. ఆదికేశవులతో సహస్ర మాట్లాడుతూ ఉంటుంది.